బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాగల 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈరోజు తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓవైపు వర్షాలు కురుస్తుంటే మరోవైపు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్లో 41.8, కనిష్టంగా హైదరాబాద్, మెదక్లో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.